ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. శ్రీ ధన్వంతరి నమః. పూజ్యులైన మా గురువులకు, మా వైద్య వంశ పెద్దలకు నమస్కారం. అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ సుదర్శనమూర్తిని, సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ, ఆంధ్రప్రదేశ్. వేల సంవత్సరాలుగా మానవ కోటికి సంపూర్ణ ఆరోగ్యాన్ని, ఆయుష్ని ప్రసాదిస్తున్న ఆరోగ్య నిధి మన భారతీయుల సాంప్రదాయ జీవన విధానం ఆయుర్వేదం. అందరూ అంటున్నట్టు ఆయుర్వేదం అంటే ఆకులు అమలు కలిపి ఇచ్చేది కాదు. ఇది ఋషిప్రోక్త ఆయుర్వేద శాస్త్రం. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ ప్రతి శుక్ర శనివారములు కాకినాడలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక లచ్చిరాజు వారి వీధిలో మేడలో ఫస్ట్ ఫ్లోర్. సెల్ 9849603366. వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నేను సోనా. ఫస్ట్ హెడ్ లైన్స్. అంగన్వాడీ కేంద్రాల్లో పారదర్శకమైన సేవలు. ఐసీడీఎస్ కార్యాలయంలో అభివృద్ధి పనులకు సిటీ ఎమ్మెల్యే వనమాడి శంకుస్థాపన. నలభై 50 డివిజన్లలో కార్పొరేషన్ కమిషనర్ సత్యనారాయణ విస్తృత పర్యటన. ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు. సర్పవరం శ్రీ భావనారాయణ స్వామి వారి హుండీ లెక్కింపు. 3,87,000 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో రాపాక శ్రీనివాసరావు వెల్లడి. ఎస్ఐఆర్ రెన్యూమరేషన్ ఫారాల పంపిణీలో నిర్లక్ష్యం తగదు. బీఎల్ఓ నిర్వాహకంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆర్డీఓ ఎస్ మల్లిబాబు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే జిల్లా వ్యాప్తంగా అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో పారదర్శకమైన సేవలు అందించడం జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ అర్బన్ ఐసీడీఎస్ కార్యాలయం ప్రహారీగూడ నిర్మాణానికి ఎమ్మెల్యే కొండబాబు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వంలో ఐసీడీఎస్ ద్వారా బాలింతలు, గర్భిణీలు, చిన్నారులకు ప్రతిరోజు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించడం జరుగుతుందన్నారు. దానిలో భాగంగా 15 లక్షలతో ప్రహారీగూడ నిర్మాణం చేపట్టడం జరిగిందని తెలిపారు. ఐసీడీఎస్ పీడీసీహెచ్ లక్ష్మి మాట్లాడుతూ, అర్బన్ ఐసీడీఎస్ కార్యాలయాన్ని ఆధునీకరణ చేయడం జరుగుతుందన్నారు. అలాగే ప్రహారీగూడ నిర్మాణంతో పాటు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగరాధ్యక్షుడు మల్లెపూడి వీరు, నాయకులు తుమ్మల సునీత, తుమ్మల రమేష్, ఐసీడీఎస్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అంటే మనకు 2018లో ఈ బిల్డింగ్ ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి. అయితే అప్పుడు నిధుల కొరత వల్ల కొంత అసంపూర్తిగానే మిగిలిపోయింది. దాంతో పాటు ఇక్కడ సముద్రపు గాలి వల్ల కూడా బిల్డింగ్ కండిషన్ చాలా దారుణంగా ఉందండి. దీన్ని మనం గౌరవ ఎమ్మెల్యే గారు కొండబాబు గారి దృష్టికి తీసుకెళ్తే సారు బిల్డింగ్ రిపేర్స్ నిమిత్తం కలెక్టర్ గారితో మాట్లాడి ఒక 15 లక్షల రూపాయలు అమౌంట్ అనేది శాంక్షన్ చేయించారండి. దానికి సంబంధించి ఇక్కడ కాంపౌండ్ వాళ్ళతో పాటు లోపల వాల్స్ రిపేరింగ్, అదేవిధంగా ఆఫీసర్కి సంబంధించి పర్టికులర్గా ఏది రూమ్ సరిగ్గా లేదండి. ఇవన్నీ కూడా పూర్తి చేయడానికి 2 నెలల సమయంలో ఇదంతా పూర్తి చేయడానికి ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా పనులు మొదలు పెట్టడానికి పునాది పడిందండి. దీనికి నిజంగా డిపార్ట్మెంట్ నుంచి సార్కి, అదేవిధంగా మన కలెక్టర్ గారికి, గౌరవ కలెక్టర్ గారికి, అంటే గవర్నమెంట్ డబ్బులు కదండి, సిఎస్ఆర్ కింద మనకి ఈ మనీ 15 లక్షలు అనేది శాంక్షన్ చేయించడం జరిగిందండి. ఇక్కడ 300 మంది వరకు మన స్టాఫ్ రోజు మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ బాత్రూమ్స్ లేకపోయినా ఆడవాళ్ళకి పరిస్థితి కొంచెం దయనీయంగానే ఉంది. ఇది ఇప్పుడు ఈ రోజు మొదలు పెట్టుకున్న 2 నెలల్లో ఇది పూర్తవుతుందని ఆశిస్తూ కాకినాడ అర్బన్ ప్రాజెక్టు అయితే ఈ రోజు మన కార్యాలయానికి సంబంధించిన కాంపౌండ్ వాళ్ళు శంకుస్థాపన చేయటకు మన గౌరవ ఎమ్మెల్యే గారి చేత శంకుస్థాపన చేయించడం జరిగిందండి. ఈ బిల్డింగ్ 2018లో కట్టినప్పటికీ కూడా అసంపూర్తిగా ఉన్నందు కారణంగా ఎమ్మెల్యే గారు చెప్పిన వెంటనే మన సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి కలెక్టర్ గారిని అప్రోచ్ అయ్యి 15 లక్షలు శాంక్షన్ చేయించడం జరిగిందండి. ఈ అమౌంట్తో మొత్తం కార్యాలయానికి సంబంధించిన రిపేర్స్, కాంపౌండ్ వాళ్ళు అన్నీ కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుందండి. దీనివలన మా ఆఫీస్లో సిబ్బంది ఇప్పటి వరకు పడిన ఏదైతే కష్టం ఉందో ఇక నుంచి మేము అలాంటి కష్టం పడకుండా ఉంటామని ఆశిస్తూ ఎమ్మెల్యే గారు అయినటువంటి మా కొండబాబు గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానండి. మా ఆఫీస్ తరఫున, మా ఆఫీస్ సిబ్బంది తరఫున
చాలా చాలా ధన్యవాదాలు. నగర ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు స్థానిక సమస్యలను క్షేత్రస్థాయిలోనే గుర్తించి పరిష్కరించేందుకు కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ 49-50 డివిజన్లలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా సామాజిక మరుగుదొడ్లు, తాగునీటి సరఫరా, వీధి దీపాలు, కైలాస భూమి నిర్వహణ తదితర అంశాలను పరిశీలించి సంబంధిత అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. పర్యటనలో భాగంగా డివిజన్లలోని సామాజిక మరుగుదొడ్లను పరిశీలించిన కమిషనర్ వాటి పరిశుభ్రత నిర్వహణపై అధికారులకు సూచనలు చేశారు. అనంతరం ఆ ప్రాంతంలోని కైలాస భూమిని సందర్శించి అక్కడ అధికంగా పెరిగిన కలుపు మొక్కలను వెంటనే తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఉద్యానవన శాఖ అధికారులను ఆదేశించారు. అలాగే స్థానికులను నేరుగా కలిసి త్రాగునీటి సరఫరా సక్రమంగా జరుగుతుందా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రజలు వీధి దీపాలు సరిగ్గా వెలగడం లేదని కమిషనర్ దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించిన ఆయన సంబంధిత అధికారులకు వీధి దీపాలను అత్యవసరంగా మరమ్మతులు చేసి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. డివిజన్ పర్యటనలో 2 ప్రాంతాల్లో త్రాగునీటి పైప్లైన్ లీకేజీలను కమిషనర్ స్వయంగా గుర్తించారు. వాటిని వెంటనే మరమ్మతులు చేసి తాగునీటి వృధాను నివారించాలని ఇంజనీరింగ్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పర్యటించడం ద్వారా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునే అవకాశం కలుగుతుందన్నారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా తెలియజేయడంతో వాటి పరిష్కారానికి వేగంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందన్నారు. నగరంలో ప్రతి డివిజన్లో ఇలాంటి పర్యటనలను కొనసాగించి ప్రజా సమస్యలను ప్రాధాన్యత ఆధారంగా పరిష్కరిస్తామని పేర్కొన్నారు. ఈ పర్యటనలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, శానిటేషన్ సూపర్వైజర్ నాయుడు, శానిటేషన్ ఇన్స్పెక్టర్ దుర్గారావు, ఉద్యానవన శాఖ సిబ్బంది నాగరాజు, సచివాలయ సిబ్బంది, మాజీ కార్పొరేటర్లు పల్వెల త్రిమూర్తులు, ఉషారాణి తదితరులు పాల్గొన్నారు. గొడ్డేసేసి ఇసుక చేస్తున్నారు, అది వర్షానికి జారిపోతుంది. అదే సహజంగా ఇసుక లక్షణం జారిపోయినట్టుంటుంది కాబట్టి అది మన డ్రైన్ డిపాజిట్ క్లోజ్ అయిపోతుంది. అట్లా చేయొద్దని మేము చేస్తున్నాము. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ కూడా 4 చోట్ల టెస్ట్ చేస్తాం. డ్రింకింగ్ వాటర్ మంచిగా వస్తుంది. అదేవిధంగా అక్కడ 4 స్ట్రీట్ లైట్స్ పాడిపోయిన కంపెనీ ఇవ్వడం జరిగింది. వారు చూసాము. మన ఎలక్ట్రికల్ ఏఈ గారు వచ్చారు. 4 స్ట్రీట్ లైట్ కూడా ఈరోజు రెక్టిఫై చేసేస్తాం. ఈరోజు ఏం చేస్తాము. అక్కడ తర్వాత ఏంటంటే మెయిన్ అక్కడ 2 లీకేజ్ పైప్ వాటర్ లీకేజ్ చూసాము. ఆ 2 లీకేజ్ కూడా ఒకటేమో ఇండివిజువల్ ఇంట్లోకి వెళ్ళేది, అది కూడా రెక్టిఫై చేసామని చెప్పాను. ఇంకోటేమో రోడ్డు పైన వెళ్తున్నది, అక్కడ రోడ్డు పాడవడం వల్ల పైప్ పాడేది, అది కూడా ఇప్పుడు వెంటనే రెక్టిఫై చేసామని చెప్పాము. సో ఏఈ నీటి సరఫరా విభాగానికి చెప్పాము. లైట్లు ఏమని ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కూడా చెప్పండి. లైట్ల విషయంలో చిన్న ప్రాబ్లం వస్తుంది. మనకి టెక్నికల్ ఇష్యూస్ వల్ల 7 o'clock కానీ లైట్ వెళ్ళట్లేదు. యాక్చువల్గా మనకి 6:30 ప్రాంతానికి చీకటి పడుతుంది. ప్రజలు 6 o'clock అలవాటు అయిపోతారు. ఈ 1 hour గ్యాప్లోనే కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. ఇది టెక్నికల్ ప్రాబ్లం వల్ల అవుతుంది. దయచేసి ఇప్పుడు అందరూ గమనించాలి. ఈ విషయంలో మరి కొంచెం ప్రాబ్లం వస్తుంది. కొన్ని చోట్లగా మనం చాలా చోట్ల ప్రతిరోజు వెళ్తున్నాము, అన్ని వార్డులు కవర్ చేస్తున్నాం. ఏదో వార్డు కవర్ చేయడం మాత్రం అది ప్రతిరోజు ఒక షెడ్యూల్ ప్రకారం నేను వెళ్తున్నాను. దయచేసి ప్రజలు అన్నిదా భావించుకునిగా ఈ ప్రాబ్లం ఉంటే నాకు ఫోన్ చేసి చెప్పండి. దయించి ఆటల వైజ్ పురమిత్ర యాప్ ఉంది, అక్కడ కూడా చెప్పండి. ఐ విల్ డెఫినెట్లీ కమ్ అండ్ అటెండ్. మొత్తం 50 వార్డులో మనకి తిరుగుతున్నాము. కొన్ని చోట్లకి ఎక్కువసార్లు వెళ్ళాల్సి వస్తుంది, కొన్ని చోట్లకి తక్కువసార్లు వెళ్ళాల్సి వస్తుంది. అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ బట్టి ఆ టు గో. దయించి అన్నిదా భావించదని ప్రజల్ని మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను. కాకినాడ సర్పవరం గ్రామంలో వేయించేసిన శ్రీ రాజలక్ష్మి సమేత భావనారాయణ స్వామి వారికి 126 రోజులకు గాను 3,87,249 రూపాయల హుండీ ఆదాయం వచ్చిందని ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాపాక శ్రీనివాసరావు తెలిపారు. కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో వేయించేసిన శ్రీ రాజలక్ష్మి సమేత భావనారాయణ స్వామివారి ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. టెంపుల్ ఇన్స్పెక్టర్ ఫణీంద్ర కుమార్ పర్యవేక్షణలో హుండీలను తెరిచి లెక్కింపుకు నిర్వహించారు. అందులో భాగంగా 3,52,964 రూపాయల నగదు రూపంలోనూ 34,964 రూపాయల చిల్లర నాణేల ద్వారా మొత్తం 3,87,249 రూపాయలు ఆదాయం, 3.300 గ్రాముల బంగారం వచ్చిందని ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాపాక శ్రీనివాసరావు తెలిపారు. హుండీ లెక్కింపు మొత్తం సీసీటీవీ పర్యవేక్షణలోనూ దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారుల సమక్షంలో జరిగిందన్నారు. సుమారుగా 125 రోజులకు గాను ఈరోజు వచ్చినటువంటి కలెక్షన్ కాగితాల రూపంగా 3,52,280 రూపాయలు, చిల్లరే 34,964 రూపాయలు, వెరసి 3,87,249 రూపాయలు రావడం జరిగింది. బంగారం సుమారుగా 1 గ్రాము బంగారం వచ్చింది. అది అప్లై చేసి చేయడం చూపిస్తామది. ఇదంతా కూడా తనిఖీ లిస్టులో మన అసైన్మెంట్ లిస్టులో నోట్ చేసి ప్రెస్ రిలీజ్ చేస్తున్నాం. కావున 50 మందికి
తెలియచేయబడింది. జై శ్రీ బాబునారాయణ. ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాలను ఇంటింటికి పంపిణీ చేయడంలో నిర్లక్ష్యం వహించిన కాకినాడ రూరల్ నియోజకవర్గం 50వ డివిజన్ పరిధిలోని 110వ పోలింగ్ బూత్ కు చెందిన బూత్ లెవెల్ ఆఫీసర్పై కాకినాడ రూరల్ నియోజకవర్గ ఎన్నికల నమోదు అధికారి ఆర్టీఓ ఎస్ మల్లిబాబు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎన్నికల విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాల్సిన సమయంలో సంబంధిత బిఎల్ఓ పూర్తిగా నిర్లక్ష్యం ప్రదర్శించారని పేర్కొన్నారు. ఎన్యూమరేషన్ ఫారాల ప్రక్రియ పంపిణీలో జరిగిన లోపాలను తీవ్రంగా పరిగణించిన ఆర్డీఓ సంబంధిత బిఎల్ఓపై తీవ్రంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ పరిశీలనలో అర్బన్ తహసీల్దార్ జితేంద్ర పాల్గొన్నారు. కాకినాడ సాంబమూర్తి నగర్ లో వేయించేసిన శ్రీ బాల వెంకటేశ్వర నగర్ లో ఓం శ్రీరామ బాల వెంకటేశ్వర స్వామి దేవస్థానం పునఃప్రతిష్టాపన కార్యక్రమ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ముఖ్య అతిథిగా పాల్గొని స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఫౌండర్ ట్రస్టీ పితాని ఓం శ్రీ బాల వెంకటేశ్వర స్వామి మాట్లాడుతూ 1962లో ఆలయ వ్యవస్థాపకులు తన మాతృమూర్తి పితాని సూరయ్యమ్మ 3 ఆలయాలను ఆమె చేతుల మీదుగా ప్రతిష్టాపన చేశారన్నారు. 2018లో అప్పటి ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ద్వారా పునఃప్రతిష్టాపన మహోత్సవం చేశారన్నారు. అప్పటి నుండి భక్తులు ఆర్థిక సహాయంతో నిర్మాణం జరుగుతుందన్నారు. నిర్మాణం పూర్తి కావడంతో తిరిగి పునఃప్రారంభించినట్లు తెలిపారు. అనంతరం భారీ అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, నాయకులు గదుల సాయిబాబా, అమన్ జైన్, ఆలయ ఈవో సుబ్బారెడ్డి, ఆప్కా రాష్ట్ర వైస్ చైర్మన్ బలసాడి రంగారావు, ఎం సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. శాంక్షన్ చేయించి ఆలయం 9వ తారీఖు 5వ నెల 2018న కొండబాబు గారి చేతుల మీదుగా శంకుస్థాపన జరగడం జరిగింది. మళ్ళీ మన కాకినాడ అర్బన్ ఎమ్మెల్యే అయిన కొండబాబు గారు స్వహస్తాలతో మళ్ళీ 2వ తారీఖు 7వ నెల 2026న ప్రతిష్ఠ జరగడం జరిగింది. ఇది చాలా భగవత్మాయ తప్ప ఏమి కాదు. ఇంత ఆలయాన్ని నిర్మించడానికి సంపూర్ణ సహకారాన్ని ఇచ్చింది భక్తులే. అందరూ భక్తులు ఇచ్చిన డొనేషన్స్తోనే ఈ ఆలయం నిర్మించాం. అంతేగాని గవర్నమెంట్ ద్వారా కానీ వేరే ఇతరత్ర వారు ఏమీ ఇవ్వలేదు. కానీ ఈ ఆలయాన్ని ఇంత చక్కగా నిర్మించడానికి ఎందరో శ్రమపడి ఈ ఆలయాన్ని చక్కటి రూపురేఖలతో ఈ ఆలయాన్ని ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఈ అందరి సహకారం డిజిటల్ మీడియా, పేపర్ మీడియా అందరూ సహకరించారు. ఇందులో కొండబాబు గారు ఈ రోజున ఎన్ని వేల మందికి అన్నదానం అంతా ఆయన స్వహస్తాలతో ఆయనే అన్నదానం చేయిస్తున్నారు. ఈ ఆలయం డెవలప్ అవ్వాలని మీ అందరి సహకారంతో మళ్ళీ ఇంకా ఆర్థిక సహాయం చేస్తే ఇంకా నేను బాగా ఆలయాన్ని అభివృద్ధి చేస్తానని భక్తజనాశ్రయులందరికీ నేను మాట ఇస్తున్నాను. మీ అందరి సహకారం వల్ల ఈ ఆలయం పునర్నిర్మించడం జరిగింది. దశాబ్దాల కాలంగా పిఠాపురం మండలంలో సర్వీస్ ఈనాం భూముల విషయమై రైతులు ఎదుర్కొంటున్న సమస్యను పిఠాపురం రెవెన్యూ అధికారులు పరిష్కరించారు. ఈ విషయమై సుమారు 5,000 మంది రైతులకు మేలు కలిగించడంతో పిఠాపురం తహసీల్దార్ గోపాలకృష్ణకు రెవెన్యూ సిబ్బందికి రైతులంతా కలిసి సన్మాన కార్యక్రమం చేశారు. ముందుగా సిబ్బందిని రైతులు ఘనంగా సన్మానించారు. అనంతరం తహసీల్దార్ గోపాలకృష్ణను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ కురుమల రాంబాబు, జనసేన పార్టీ మండల అధ్యక్షుడు వెన్న జగదీష్, బీజేపీ సీనియర్ నాయకుడు తోట ఏడుకొండలు, తహసీల్దార్ గోపాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కొత్తం బాబురావు, దాసరి బాబు, జాజిముఖుల సత్యనారాయణ, మాగాపు గొల్లబాబు, ముప్పిడి నారాయణరెడ్డి, బత్తిన వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియని అగమ్యగోచరమైన పరిస్థితిలో రైతు ఉంటాడు. అలాంటి వాటిని కూడా రైతు రెవెన్యూ వారి దగ్గరకు వచ్చినా రాకపోయినప్పటికీ వారి సమస్యని కొంతమంది రైతుల ద్వారా తెలుసుకుని ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మొట్టమొదటిగా పిఠాపురం నియోజకవర్గంలో పిఠాపురం మండలంలో ఉన్నటువంటి కొన్ని వేల మంది రైతులకి ఈనాం భూముల్ని జిరాయితీ భూమిగా క్లాసిఫికేషన్ మార్పించి ఈ యొక్క సదుపాయాన్ని రైతులకు కల్పించినటువంటి రెవెన్యూ అధికారులందరికీ, రెవెన్యూ సిబ్బంది అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం. దీనికి ఇదే మంచి ఉదాహరణ. ఇది మంచి ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం అని చెప్పడానికి ఇది మంచి ఉదాహరణ. ప్రభుత్వానికి కూడా మా అందరి తరఫున, రైతులందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం. ముఖ్యంగా మా నియోజకవర్గ శాసనసభ్యులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి ఆయన తీసుకున్నటువంటి చొరవకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అది ఆయన ప్రత్యేకంగా తీసుకుని ఈ కార్యక్రమాన్ని తను భుజస్కంధాల మీద వేసి డిటి గారు అయితేనే, తహసీల్దార్ గారు అయితేనే, విఆర్ఓలు అయితేనే వీళ్ళందరికీ ఇన్స్ట్రక్షన్స్ తోటి వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసి ఇవాళ పరిష్కార దిశగా పరిపూర్ణమైనటువంటి మనకి ఒక డాక్యుమెంటేషన్ని ఇచ్చినటువంటి తహసీల్దార్ గారు ఎక్కడున్నా ఈయన మర్చిపోవాల్సిన పరిస్థితి లేదు. ఆయనకు మంచి సంతృప్తికరమైనటువంటి వాతావరణంలో ఇవాళ ఈ సమావేశం ఏర్పడేశారు కాబట్టి రైతులందరికీ ధన్యవాదాలు. అలాగే చాలా మంది రైతులు గ్రామాల్లో ఎదుర్కొనే సమస్య ఏంటంటే
ఈ భూమి మీరు మాకు మీది కాని భూమి మాకు అప్పచెప్పారన్న వివాదాలు వచ్చి కుటుంబంలో కూడా సమస్యలు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇటువంటి సమస్యలు అలాగే కూటమి స్ఫూర్తి పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు స్థానిక శాసనసభ్యులుగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో ఇక్కడ పనిచేసే అధికారులు కూడా అంతే వేగంగా అంతే స్ఫూర్తితో పనిచేయడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. మెమో ప్రకారము సర్క్యులర్ ప్రకారము సో అన్ని వివరాలు కూడా ఇక్కడ సేకరించి ఆర్డీఓ కార్యాలయానికి పంపి సో అవన్నీ కూడా వాళ్ళ పేరు మీద జిరాయితీ భూములుగా మార్చడం జరిగింది. భవిష్యత్తులో ఏ గ్రామంలోనూ కూడా రైతుకి ఇబ్బంది రాకుండా ఉండేటట్లు మేము చేయడం జరిగింది. ఒక దీర్ఘకాలిక సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరించి దాదాపు 5,007 రైతు కుటుంబాలకు మేము మేలు చేయడం జరిగిందండి. దీనిలో సహకరించి వాళ్ళ పేర్లు కానీ తండ్రి పేర్లు కానీ ఇవన్నీ కూడా మేము దాదాపు కరెక్షన్ చేసి 20,000 మంది రైతుల యొక్క డేటాను మేము కరెక్షన్ చేయించడం జరిగిందండి. సో అవి కూడా వాళ్ళందరూ కూడా వెబ్లాండ్ లో వెరిఫై చేసుకున్నా సరే ప్రతి వాళ్ళ పేరు కానీ మొబైల్ నెంబర్ కానీ ఆధార్ కానీ అడ్రస్ కానీ ప్రతి ఒక్కటి ఫోటో కానీ కరెక్ట్ గా ఉంటుంది. దాదాపు జనవరి నుంచి మీ ప్రక్రియ చేపట్టి ఒక 6 నెలల్లో పూర్తి చేయడం జరిగింది. సో చిన్న 1-2 సమస్యలు ఏమన్నా ఉన్నా సరే మేము రాబోయే 2-3 నెలల్లో పూర్తి స్థాయిలో పరిష్కరించి సో రెవెన్యూ రికార్డుని దాదాపు 95% కరెక్ట్ గా ఉండేటట్లు ప్రయత్నం చేస్తాము. మిగతా చనిపోయిన వారు మరియు అదే విధంగా డాక్యుమెంట్లు సరిగా లేని వారిని కూడా భూమి మీద పరిశీలించి 100% చర్యలు తీసుకుంటామని రైతులందరికీ కూడా తెలియజేస్తున్నాం. బీజేపీ కాకినాడ అసెంబ్లీ నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేస్తున్నారు. ఇందులో భాగంగా బీజేపీ సీనియర్ నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిల్డింగ్ కమిటీ సభ్యులు కాకినాడ సిటీ అసెంబ్లీ BLA 7 ఇన్ఛార్జ్ ఇంజనీర్ గట్టి సత్యనారాయణ జగన్నాథపురం మండలంలోని 25వ డివిజన్లో పర్యటించి మండల కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. కాకినాడ అసెంబ్లీ పరిధిలో ఓటు హక్కు ఫారాల పంపిణీ ఇప్పటికే 80% పూర్తయిందని BLAలు BLOల సమన్వయంతో కార్యక్రమం కొనసాగుతోందని తెలిపారు. మిగిలిన 20% మంది ఓటర్లు వెంటనే సమీప సచివాలయంలో BLOలు లేదా BLA2లను సంప్రదించి తమ ఫారాలను పూర్తి చేసుకోవాలని కోరారు. ఓటు హక్కు ప్రతి పౌరుడి హక్కని, ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా ప్రతి ఒక్కరూ తమ ఓటు వివరాలను సరిచూసుకుని హక్కును పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో SCR కోఆర్డినేటర్ దువ్వూరి సుబ్రహ్మణ్యం, మండల అధ్యక్షురాలు వంక మాలతి, రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు విశ్వనాథపల్లి శ్రీనివాసరావు, మండల ఇన్ఛార్జ్ కొక్కిలిగడ గంగరాజు, సంగాని సత్యం, బర్రె శ్రీను, కరి వీరేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోని దానికి అంటించి మీరు సచివాలయానికి వెళ్ళినట్టయితే మీకు అక్కడ మ్యాపింగ్ చేస్తారు. అలానే ఇప్పటికే 80% మనం ఇంటింటికి వెళ్ళి ఇవ్వడం జరిగింది. ఇంకా 20% ఏదైతే ఉందో మీరు సచివాలయానికి ఎవరైతే ఇప్పటివరకు మీకు ఫారమ్స్ అందలేదో వారందరూ కూడా సచివాలయానికి వచ్చి మీ ఫారమ్స్ దగ్గరుండి అక్కడ నమోదు చేయించుకొస్తుందిగా పేరున తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఓటు హక్కు అనేది చాలా ముఖ్యం. ఒకవేళ మీరు ఈ ఫామ్స్ తీసుకోకపోయినా వెళ్ళి ఇవ్వకపోయినప్పుడు కూడా రానున్న రోజుల్లో మీకు ఓటు వేసే హక్కును కోల్పోతారు కనుక ఓటు హక్కు చాలా ముఖ్యము. అందుకని మీరు త్వరితగతిన మీకు అందుబాటులో ఉన్న సచివాలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి BLOని లేదా BLO2ని సంప్రదించేటైతే మీకు దగ్గరుండి మీ ఓటుని నమోదు చేయించే మీకు సహకరిస్తారు. దయచేసి మీరందరూ కూడా విస్మరించకుండా ప్రతి ఒక్కరూ కూడా శ్రద్ధగా ఆ ఓటుని మీరు వినియోగించుకుంటారని చెప్పేసి తెలియజేస్తూ, అలాగే ఈరోజు మా భారతీయ జనతా పార్టీ కాకినాడ అసెంబ్లీ BLA 1గా ఉన్నటువంటి శ్రీ గట్టి సత్యనారాయణ గారు, అలానే మన ఇన్ఛార్జిగా ఉన్నటువంటి దువ్వూరు సుబ్రహ్మణ్యం గారు జగన్నాథపురం వచ్చారు. అలానే మా పెద్దలు విశ్వనాథపల్లి శ్రీనివాసరాజు గారు, మా సంగాని సచిన్ గారు, తమ్ముడు మన బర్రె శ్రీనివాస్ గారు, అలానే ముఖ్యంగా మా మండల అధ్యక్షురాలు శ్రీమతి వంక మాలతి గారు, అలాగే 26వ డివిజన్ ఇన్ఛార్జ్ మా తమ్ముడు కర్రి వీరేంద్ర గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మేము మీకేం తెలియపోయిన విషయాలుంటే నన్ను సంప్రదిస్తే మేము దగ్గరుండి మీకు ఓట్లు నమోదు చేసుకోవడానికి పూర్తిగా సహకరిస్తామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తెలియజేస్తూ, ఇది మా దృష్టికి రావడంతో మేము కూడా జగన్నాథపురం 25వ వార్డులో మాలతి గారు అంటే జగన్నాథపురానికి సంబంధించినటువంటి అధ్యక్షురాలు వారి నేతృత్వంలో వారి అధ్యక్షతన ఈ రోజున గట్టి సత్యనారాయణ గారు, అదేవిధంగా మిత్రులు శ్రీనివాసరాజు గారు, కొక్కిరిగడ్డ గంగాధర్ గారు, అదేవిధంగా సంగాని సత్యం గారు, ఇతర మిత్రులందరితో కలిపి ఇక్కడ సమావేశం పెట్టి ఉన్నటువంటి చిన్న లోపాలు ఏదైనా ఉంటే వాటిని సరిదిద్దాలంటా అని పార్టీ కూడా ఆదేశించడంతో ఇక్కడికి రావడం జరిగింది. ఈ రోజున ఇక్కడ దాదాపు ఈరోజు సాయంత్రం లేదా రేపు సాయంత్రానికి BLA2లకు సంబంధించినటువంటి నియామకాన్ని పూర్తిగా చేసి మేము EROకి మొత్తం ఈ లిస్ట్ అంతా కూడా అందజేయడం జరుగుతుంది. ఎక్కడ డెఫిషియన్సీస్ ఉండవు. పార్టీ ఆదేశాల ప్రకారం సంపూర్ణంగా కాకినాడ నగరంలో 234 బూతులకి సంబంధించి అపాయింట్మెంట్ చేయగలమని చెప్పేసి మేము చాలా విశ్వాసంతో ఉన్నాం. ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ఏదైనా లోపాలు ఏమైనా ఉన్నట్టయితే ఒకవేళ కనుక ప్రజలు కూడా
ఓటు హక్కును వినియోగించుకోవడంలో భాగంగా, ఓటుని సద్వినియోగం చేసుకోవడంలో అంటే ఓటుని భద్రపరచుకోవడంలో భాగంగా చిన్న చిన్న బిఎల్ఓలు కనుక ఎవరైనా అందజేయలేకపోతే వారు కూడా సచివాలయాలకు వెళ్ళి సచివాలయాల్లో ఫారాలు తీసుకుని ఫిలప్ చేసి ఎట్టి పరిస్థితుల్లో 2 ఫారాలు ఇస్తారు. ఈ 2 ఫారంలోనూ ఒక ఫారము పూర్తి చేసి వారు తీసుకుంటారు, 2వ ఫారం మనకి ఎక్నాలజ్మెంట్గా ఇస్తారు. కాబట్టి 2 ఫారాలు తీసుకోండి. 2 ఫారాలు పూర్తి చేసుకుని ఒకవేళ కనుక పూర్తి చేయడంలో ఏమైనా కనుక ఇబ్బందులు ఉన్నట్టయితే బిఎల్ఓ మనకి సహకరిస్తారు. కాబట్టి మన చేతులు కొట్టువేతలు వస్తున్నాయి, లేకపోతే మన చేతురాత బాగోలేదు అని ఎవరికైనా డౌట్ వచ్చినట్టయితే ఎక్కడ సంశయించాల్సిన పని లేదు. బిఎల్ఓలు మనం సవినయంగా వారిని అడిగినట్టయితే వారు కూడా మనకి సహకరించి వారి హ్యాండ్ రైటింగ్ తోటి కూడా రాసి ఇవ్వాల్సినటువంటి బాధ్యత వారికి ఉంది. మన బిఎల్ఏ టూర్ కూడా ఈ విషయంలో వారితో ఉండి కోఆర్డినేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి జగన్నాథపురంలో మన మిత్రులు గంగరాజు గారికి, 25వ వార్డులో ఉన్నటువంటి గంగరాజు గారికి, మాలతి గారికి, మన సూర్య శ్రీనివాసరాజు గారికి, సత్యం గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇబ్బంది పడుతున్నారు. ఎంత బిఎల్ఏ సపోర్ట్ చేసినా కూడా వాళ్ళకి ఏదో విధంగా ఈ మనుషులు ట్రాన్స్ఫర్ అయిపోవడం వల్ల, ఇల్లు మారిపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఈ విషయంలో ఏంటంటే చాలామంది మా బిఎల్ఏలు అన్ని రకాలుగా కూడా సపోర్ట్ చేస్తున్నప్పటికీ కూడా అటు గవర్నమెంట్ సహాయం చేస్తుంది, అయినా బాధపడుతున్నారు. ఆ విషయంలో ఏంటంటే ఇప్పుడు ఇక్కడి నుంచి ఏం చేశారంటే ఈ సచివాలయ సిబ్బంది అని బిఎల్ఓలు ఇంటింటికి వెళ్తుంటే ఇబ్బంది పడుతున్నారు కాబట్టి సచివాలయంలోనే కౌంటర్ పెట్టేశారు. దయచేసి కాకినాడ ప్రజలందరూ కూడా ఈ ఓటు ఉపయోగించుకోవాలని కోరికతోటి కంపల్సరీగా మీ ఎన్జిఓ ఫామ్ తీసుకుని మీరు దగ్గరలో సచివాలయంకి వెళ్ళి మీ బూత్ నెంబర్ చెప్పి మీ ఎన్జిఓ ఫామ్ తీసుకుని ఓటు అంటించడం ఇచ్చేస్తే మీ ఓటు భద్రంగా ఉంటుంది. ఒకవేళ కానీ మీరు ఫామ్ ఇవ్వకపోతే మాత్రం రానున్న కాలంలో మీకు ఓటు హక్కు ఉండే అవకాశం ఉండదు. ఓటు హక్కు చాలా అవసరం కాదు, ఎందుకంటే ప్రజాస్వామ్యంలో మీ ఓటు చాలా విలువైంది. ఆ ఓటుకు రావడం అది ఇష్టం మనకి. దాన్ని బాగా ఉపయోగించుకోవాలని మొత్తం యావత్ కార్యక్రమాలందరూ కూడా ఈ కార్యక్రమం ఉపయోగించుకోవాలని అందులో భాగంగా ఈ రోజున మా గంగరాజు గారు వాళ్ళ స్వగృహంలో ఈ మండల ప్రెసిడెంట్ మాధురి గారి ఆధ్వర్యంలో మా మిత్రులు శ్రీనివాసరాజు, మా కోఆర్డినేటర్ అయిన సుబ్రహ్మణ్యం గారు, సత్యం గారు, బరే శ్రీనివాస్ గారు, తమ్ముడు శ్రీ ధరేంద్ర ఈ సమక్షంలో ఈ కార్యక్రమాన్ని మేము ప్రజలకు వెళ్దాం ఉద్దేశంతో ముందుకు వచ్చాం. ఈ చాలా మా కార్యకర్తలు కూడా ఈ చాలా సహాయం అందిస్తూ కూడా ఇంకా మాకు కొన్ని చిన్న చిన్న విషయాలు ఉన్నాయి. ఆ విషయం డిస్కస్ చేసుకోవడానికి ఈ మీటింగ్ పెట్టాం. ఈ మీటింగ్లో కేవలం ఏంటంటే మీ కాకినాడ ప్రజలందరూ కూడా మీ ఓటు హక్కును ఉపయోగించుకోవాలని మరొకరు వినియోగించుకుంటూ ఈ సద్వినియోగం మీ మన ఎస్ఐఆర్లో ఖచ్చితంగా నమోదు అవ్వాలని కోరుకుంటూ జనసేన పార్టీ అధిష్టానం సూచన మేరకు బొజ్జ ఐశ్వర్య నివాసం వద్ద కొనసాగుతున్న నిరసన దీక్షను విరమించుకున్నట్లు కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు తెలిపారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులపై బొజ్జ ఐశ్వర్య చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ గత 18 గంటలుగా కాకినాడ డీఎస్పీ కార్యాలయం వెనుక ఉన్న ఆమె నివాసం వద్ద జనసేన వీర మహిళలు శాంతియుతంగా నిరసన చేపట్టారని తెలిపారు. బొజ్జ ఐశ్వర్య స్వయంగా సోషల్ మీడియా మరియు మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ కు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఈ ఆందోళన కొనసాగిందన్నారు. ఈ సందర్భంగా ఈస్ట్ వెస్ట్ జనసేన పార్టీ కోఆర్డినేటర్, రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ చల్లా లక్ష్మి, సివిల్ సప్లైస్ డైరెక్టర్ కడలి ఈశ్వరి, దిశ కమిటీ మెంబర్ దోమల స్వాతి, సిటీ ట్రాన్స్ జనసేన నాయకురాలు చుండూరు జాహ్నవి ఆధ్వర్యంలో వీర మహిళలు నిరసనలో పాల్గొన్నారు. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం జోక్యం చేసుకుని పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారని, నిందితురాలిని త్వరలోనే అరెస్ట్ చేస్తారని హామీ ఇవ్వడంతో అధిష్టానం సూచన మేరకు దీక్షను విరమించుకున్నామని తుమ్మల రామస్వామి బాబు వెల్లడించారు. అయితే దీక్ష విరమించగానే పోరాటం కాదని స్పష్టం చేసిన ఆయన ప్రజానాయకులపై వ్యక్తిగత దూషణలు, అసభ్య వ్యాఖ్యలు చేసేవారిని జనసేన ఎట్టి పరిస్థితులను ఉపేక్షించదన్నారు. చట్టం తన పనిదాని చేయాలని, నిందితురాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కమిటీ తలాటం సత్య, మట్టపర్తి మోహన్ కుమారి, సబ్బే దీప్తి, బండి సుజాత, మౌలూరి రాగిణి, సురేష్ నాయుడు, మిర్యాల హైమావతి, బోడపాటి మరియా, గిరిజాల లక్ష్మీదేవి, రాణి, భట్టు, లీలా, మాలతి, కమల, ఆదిత్య, కాకినాడ సిటీ జనసేన మరియు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నీకు రేపు అరెస్ట్ చేయకపోతే మళ్ళా వచ్చి అక్కడ కూర్చోవడం జరుగుతుంది. ఎందుకంటే నువ్వు వాగినటువంటిది అది మేము ఏం చేసామంటే నిన్ను ఎంతో సామరస్యంగా వచ్చి కూర్చొని క్షమాపణ చెప్పమ్మా అని అడిగితే నీ ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు కూడా నువ్వు లైవ్లు పెడుతున్నావు. ఇంకొకసారి నీ లైవ్ కనుక బయటకు వచ్చిందా మళ్ళీ అందరూ ఇక్కడ వచ్చి కూర్చొని నీ తాట తీస్తాం, అది మాత్రం గుర్తుపెట్టుకో. నీకెవడో ఉన్నాడు వెనకాలనుకుంటున్నావేమో, నిన్ను ఎవడు ఏమీ చేయలేడు. నువ్వు ఒక ఆటలో అట్టిపండు, నీ చేత డబ్బులు ఇచ్చి నిన్ను వాగించుకుంటున్నారు మీడియాలోని, అంతే తప్ప నిన్నేదో అందరూ ఎక్కించేస్తారనుకుంటున్నావేమో. నీ ఎప్పటికీ కూడా కుక్క బతికే నీది. అందు గురించి నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకుని నువ్వు ఎప్పుడు కూడా
ఒక్కొక్కసారి మహిళల గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, వీర మహిళల గురించి ఒక్కొక్కసారి లైవ్ పెట్టావంటే మాత్రం తాట తీసేస్తాం నీకు. ఏదైతే మా పవన్ కళ్యాణ్ గారు దృష్టిలోకి అయితే ఈ విషయాలన్నీ వెళ్ళడం జరిగింది. మా పార్టీ అధిష్టానం నుంచి మా పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్ల రామ్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ నుంచి మా జిల్లా అధ్యక్షులు తుమ్మల బాబు గారు, అలాగే మా వీర మహిళలందరం కూడా రాత్రి నుంచి కూడా ఇక్కడ కూర్చుని ఉండడం జరిగింది. వజ్జా ఐశ్వర్యకి అయితే ఒకటే చెప్తా ఉన్నాం, మా పార్టీ విలువలకి, మా పార్టీ చెప్పిన లైన్కి మేము తగ్గి అయితే వెళ్తా ఉన్నాము. రేపటిలోగా మీకు ఏదైతే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు ఇచ్చామో వాళ్ళందరూ కూడా మేము ఎఫ్ఐఆర్ వేస్తున్నామని చెప్పారు. వాళ్ళు అరెస్ట్ చేయని పక్షంలో మళ్ళీ కూడా రావడం జరుగుద్ది. ఇప్పుడు మాత్రం మాకు ఎందుకంటే కళ్యాణ్ గారు మాటే వేదవాగ్గా మేము ముందుకు సాగుతున్నాం కనుక, ఎందుకంటే మేము జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్న పేటీఎం బ్యాచ్ అయితే కాదు, ఆయన కోసం నిస్వార్థంగా కూర్చున్నాం. ఇవాళ కళ్యాణ్ గారు ఒప్పుకున్నా తిట్టించుకున్నాక మేమైతే ఒప్పుకునే స్థితిలో అయితే మేము లేము. ఇప్పుడు ఏదైతే మాట ప్రకారం మా అధిష్టానం మాట ప్రకారం ఇప్పుడు ప్రస్తుతానికైతే విరమించుకుంటున్నాం. రోజు మా వీర మహిళలకి చేతులెత్తి ప్రతి ఒక్క వీర మహిళకి కూడా జనసేన పార్టీ తరఫున నమస్కారాలు తెలియజేయాలి. ఎందుకంటే నిన్న రాత్రి 8 గంటల నుండి ఎక్కడ వారి భోజనం వారు తెప్పించుకుని, వారు మంచినీరు వారు కొనుక్కుని, నిస్వార్థతతో ఏ రోజు 12 సంవత్సరాల నుంచి ఏ విధంగా పనిచేస్తూ ఉన్నారో ఈరోజు పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి వీరాభిమానం ఎటు ఇంకొకసారి వీర మహిళలు ఈరోజు నిరూపించారు. ఎక్కడ ఉన్న పార్టీలో లాగా డబ్బులు సరఫరా చేయటం, డబ్బులు ఇచ్చి మాట్లాడించడము, లేకపోతే వారికి వసతులు ఏర్పాటు చేయించి మాట్లాడటం మా పార్టీ విధానం కాదు. ఇప్పటికి కూడా మా పార్టీలో ఉన్నటువంటి రాత్రి పోలీస్ అధికారులు అందరూ కూడా రావటం, మా పార్టీ పెద్దలు సిటీ అధ్యక్షులు కానీ, కుడా చైర్మన్ కానీ అందరూ రావటం, సర్ది చెప్పుకొని ఎక్కడ చెప్పినప్పుడు మేము ఎక్కడా ఆవిడ మీద దాడి చేసేటువంటి ప్రసక్తి లేదు, మాకు క్షమాపణ ఒకటే కోరుతా ఉన్నటువంటిది మా వీర మహిళలు కోరటం జరిగింది. మరొకసారి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకూడదనేటువంటిది మేము కోరుకుంటూ, మీరు రెచ్చగొట్టేటువంటి ధోరణిని మానుకోవాలనేటువంటిది వజ్జా ఐశ్వర్య గారికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పటికీ కూడా మేము అంత గౌరవంగా మాట్లాడుతూ ఉన్నామంటే జనసేన పార్టీ లైన్ ఏంటో కూడా మీరు అర్థం చేసుకోవాలి. మా యొక్క వీర మహిళలు చెప్తా ఉన్నారు, ఇది ఫస్ట్ అండ్ లాస్ట్ అనేటువంటిది. తర్వాత వచ్చేటువంటి పరిణామాలు కూడా మేము కూడా ఆపలేనటువంటి పరిణామాలు మీరు కొని తెచ్చుకోవద్దని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. కాకినాడ మెక్లారెన్ హై స్కూల్ గ్రౌండ్ లో ఈ నెల 3వ తేదీన ఇండియన్ క్రిస్టియన్ డే ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర పాస్టర్స్ ఫెలోషిప్ వైస్ ప్రెసిడెంట్ జోసెఫ్ పెన్నీ, ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ కాకినాడ జిల్లా ప్రెసిడెంట్ రిక్కీ గూటం తెలిపారు. ఈ సందర్భంగా జోసెఫ్ పెన్నీ, రిక్కీ గూటం మాట్లాడుతూ ఇండియన్ క్రిస్టియన్ డేని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. మెక్లారెన్ హై స్కూల్ గ్రౌండ్ లో జరిగే ఇండియన్ క్రిస్టియన్ డే కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పెద్ద సంఖ్యలో క్రైస్తవ సోదరులు, విశ్వాసులు తరలి రావాలని అన్నారు. మెక్లాన్ హై స్కూల్ గ్రౌండ్స్లో జూలై 3వ తారీఖున కాకినాడలో ఉన్న అన్ని క్రైస్తవ సంఘాలు కలిసి, అలాగే అన్ని పాస్టర్స్ ఫెలోషిప్స్ కలిసి, ఏఐసిసి వారు కలిసి సంయుక్తంగా జరిపిస్తున్నటువంటి ఈ గొప్ప కార్యక్రమం ఇది. కనుక ఈ కార్యక్రమంలో ప్రజలందరూ, పట్టణ ప్రజలందరూ, అలాగే క్రైస్తవ సంఘములు, అలాగే సంస్థ నాయకులు ప్రతి ఒక్కరు కూడా కుటుంబాలుగా పాల్గొని దైవ దీవెనలు పొందవలసిందిగా ఈరోజు బెరాకా బ్లెస్సింగ్ చర్చిలో అనేక మంది నాయకులము కలిసి దీని గురించి ఏర్పాట్ల గురించి మేము మాట్లాడుకొని ఉన్నాం. కనుక ఈ విషయాన్ని సభాపూర్వకంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. తప్పకుండా జూలై 3వ తేదీని మెక్లాన్ హై స్కూల్ గ్రౌండ్స్లో మనం అందరం కలుసుకుందాం. మీ అందరినీ దేవుడు బహుగా దీవించును గాక. దాని నిమిత్తము భారతదేశంలో ఉన్న క్రైస్తవులు అందరూ తోమ ఇండియాకు వచ్చిన క్రీస్తు తెచ్చిన వర్తమానం నిమిత్తము భారతదేశంలో ఉన్న క్రైస్తవులందరూ ఇండియన్ క్రిస్టియన్ డే జూలై 3ని సెలబ్రేట్ చేసుకుంటారు. దీనికి కాకినాడలో ఉన్న క్రైస్తవ సంఘములన్నీ, దీనికి కాకినాడ పెద్దలందరూ కలిసి ఒక సెలబ్రేషన్ కింద మేమందరం చేసుకుంటున్నాం. దీనికి కాకినాడలో ఉన్న క్రైస్తవులందరినీ ఇన్వైట్ చేస్తున్నాం. జూలై 3 మెక్లాన్ హై స్కూల్ ఫ్రైడే అందరూ కాకినాడ క్రైస్తవులు మరియు కాకినాడ పెద్దలు, కాకినాడ సంఘములు, క్రైస్తవ యొక్క సంఘాలు అందరూ రావాల్సిందిగా మేమందరము ఆల్ ఇండియన్ క్రిస్టియన్ కౌన్సిల్ తరపున మరియు కాకినాడలో ఉన్న 13 పాస్టర్ అసోసియేషన్ వారి ప్రెసిడెంట్స్, వారి కమిటీస్ చెప్పున మరియు కాకినాడ పెద్దల తరపున అందరినీ ఇన్విటేషన్ ఇస్తున్నాం. మేము బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.
సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. ఋషి ప్రోక్త ఆయుర్వేదానికి అంతర్జాతీయ కీర్తికి కృషి చేస్తున్న మన డాక్టర్ సుదర్శన్ మూర్తి గారు, భారతదేశ గౌరవ రాష్ట్రపతులు శ్రీమతి ప్రతిభా పాటిల్ గారు ఢిల్లీలో, శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారు చండీగఢ్ లో ప్రారంభించిన ఆయుర్వేద మహా సదస్సుల్లో పాల్గొన్న డాక్టర్ సుదర్శన్ మూర్తి గారు సోరియాసిస్, చర్మం పైన శిరస్సులోను పొట్టువలే రాలుట, పాదాలు చేతులు పగుళ్లు, దళసరి చర్మ వ్యాధులు, దురదలు, కీళ్ల నొప్పులు, వాపులు, గ్యాస్ట్రబుల్స్, పైల్స్, లైంగిక సమస్యలు, పేను కొరుకు, జుట్టు రాలిపోవటం మొదలగు సమస్యలకు సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. ప్రతి శుక్ర శనివారములు కాకినాడలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక లచ్చిరాజు వారి వీధిలో మేడలో ఫస్ట్ ఫ్లోర్. సెల్ 9849603366. వెల్కమ్ బ్యాక్ టు కేసీసీ న్యూస్. సేవే పరమార్థంగా ఆవిర్భవించిన లయన్స్ క్లబ్ సేవలను గ్రామ స్థాయికి మరింత విస్తరించాల్సిన ఆవశ్యకత ఉందని లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ పాస్ట్ గవర్నర్ డాక్టర్ బాదం బాలకృష్ణ పేర్కొన్నారు. రమణయ్యపేట లయన్స్ క్లబ్ మల్టీ సర్వీసెస్ సెంటర్లో లయన్స్ క్లబ్ కాకినాడ స్టార్స్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారిని గుర్తించి ఆదుకోవడం లయన్స్ లక్ష్యమన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా దివ్యాంగుల సంక్షేమ శాఖ ఉప సంచాలకులు ఏవై శ్రీనివాస్ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ కాకినాడ స్టార్స్ చేస్తున్న సేవలకు అవసరమైతే తమ ప్రభుత్వ శాఖ ద్వారా సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. నూతన అధ్యక్షులు సిహెచ్ నాగేంద్ర గాంధీ, కార్యదర్శి కొప్పర్తి సాయికృష్ణ, కోశాధికారి వడ్డాది నాగిని తదితర సభ్యులచే బాదం బాలకృష్ణ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా పేదలకు బియ్యం, నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. క్లబ్ అధ్యక్షులు ప్రసాద్ నాయుడు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో లయన్స్ ప్రాంతీయ మాజీ చైర్మన్ ప్రభుదాస్, వడ్డాది మూర్తి, ఇంద్రగంటి శ్రీనివాస్, ఆడబాల రత్నప్రసాద్, గరికపర్తి ఓ నమశివాయ, బుధరాజు సత్యనారాయణరాజు, వి మురార్జీ, చేబ్రోలు గణేష్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నేను ఎదుర్కొన్న ఇనాగ్రేషన్ కూడా వచ్చాను. ఇది మన పార్కులో స్టేజ్ కానీ ఇవన్నీ సాయికృష్ణ గారు ఆయన యొక్క విరాళంతో కట్టడం, అలాగే ప్రసాద్ నాయుడు గారు కొత్త పందాలో బోట్ క్లబ్ వాకర్స్ అసోసియేషన్ తరఫున పాత బట్టల కలెక్షన్ కానీ, చెట్లు నాటే కార్యక్రమం కానీ, మెడికల్ అవేర్నెస్ ప్రోగ్రాములు కానీ ఇవన్నీ పెట్టడం చూశాను. వారికి వారి టీంకి ప్రత్యేకంగా మనందరూ తప్పనిసరి అభినందనలు తెలియజేయాలి. మరి ఈ క్లబ్కి ఎవరేమనుకున్నా వెన్నుముక ఎవరైనా అంటే మూర్తి గారు, నాగిని గారు. అంటే ఈ రోజున క్లబ్ పెట్టి ఎన్నాళ్ళు అయింది, ఇంకా బాగా చేస్తున్నదంటే కారణం ఏంటంటే అప్పటి నుంచి దాన్ని సాకడం. ఎప్పుడు ఇలాంటి ఆర్గనైజేషన్లో ఎత్తుపల్లాలను చూస్తుంటారు, మెంబర్స్ పెరుగుతుంటారు, తగ్గుతుంటారు, రకరకాల ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. కొంతమంది దీని నుంచి అవగాహన లేక ప్రతి సంవత్సరం ఇవ్వాలని అడుగుతుంటారు. జాయిన్ అయినప్పుడు బాగానే జాయిన్ అవుతారు, మర్చిపోవడం లేకపోతే వాళ్ళకున్న ప్రయారిటీస్ బట్టి మారిపోవచ్చు. అవన్నీ నిలదొక్కుని సర్దుకొని లయన్స్ ఇంటర్నేషనల్లో రిపోర్టింగ్ కానీ, ప్రోటోకాల్ కానీ చూసుకుంటున్నారంటే వాళ్ళిద్దరి వల్లే సాధ్యమైంది. సంవత్సరానికి లయన్స్ క్లబ్ కాకినాడ స్టార్స్ నూతన ప్రమాణ స్వీకార కార్యక్రమం 316B మల్టీ సర్వీస్ సెంటర్ 2 తారీఖు సాయంత్రం అంగరంగ వైభవంగా జరిగిందండి. నూతన కార్యవర్గాన్ని 2005-6 గవర్నర్ బాదం బాలకృష్ణ గారు ఇన్స్టాల్ చేయడం జరిగిందండి. ప్రెసిడెంట్గా లయన్ నాగేంద్ర గాంధీ గారు, సెక్రటరీగా కొప్పర్తి సాయికృష్ణ గారు, ట్రెజరర్గా వి నాగిని ప్రమాణ స్వీకారం చేయడం జరిగిందండి. అదేవిధంగా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ కూడా ప్రమాణ స్వీకారం చేయడం జరిగిందండి. ఈ కార్యక్రమానికి లయన్ మిత్రులు తోట అనంతలక్ష్మి గారు, మణికుమార్ గారు అందరూ కూడా విచ్చేయడం జరిగిందండి. విచ్చేసిన పెద్దలందరికీ కూడా లయన్స్ క్లబ్ కాకినాడ స్టార్స్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. ఈ సందర్భంగా కొత్తగా 3 సభ్యులు జాయిన్ అవ్వడం జరిగిందండి మా క్లబ్లో. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీడియా మిత్రులకు, లయన్స్ పెద్దలకు, మిత్రులకు, కుటుంబ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మన కాకినాడలో లయన్స్ క్లబ్ అంటే బాలకృష్ణ అంటే లయన్స్ క్లబ్ అనే విధంగా ఆయన ఎన్నో శాఖలు విస్తరించారు. కొన్ని 100 మందిని లైనేజీలో చేసిన వ్యక్తి ఎవరంటే మన బాలకృష్ణ గారు. వారి సారథ్యంలో ఎన్నో క్లబ్లు ఏర్పడ్డాయి. అందులో భాగంగా ఈరోజు మన స్టార్స్ ఆధ్వర్యంలో మరి భవిష్యత్తు నాగేంద్ర ప్రసాద్ గారు వారి మరిన్ని సేవా కార్యక్రమాలు చేసి ఈ యొక్క లైనేజీని మరింత విస్తరించాల్సి కోరుకుంటూ ఈ అవకాశం పిఠాపురం పట్టణం సమీపంలో గల
కామనగారి పాకల వద్ద ఆక్రమణల పాలైన చెరువు భూములకు విముక్తి కలిగించాలని తాను పిఠాపురం పాడా కార్యాలయంలో ఫిర్యాదు చేసినందుకు తన పొలం గట్టుపై ఉన్న షెడ్లను చెట్లను కబ్జాదారులు ధ్వంసం చేశారని రైతు దవలూరి లచ్చబాబు ఆరోపించారు. తమ ఎమ్మెల్యే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తనకు న్యాయం చేయాలని దవలూరి లచ్చబాబు విన్నవించుకున్నారు. మీరున్నారని మేము ధైర్యంగా ఉంటే ఇవాళ మమ్మల్ని చాలా బాధ పెట్టారండి. ఊరంతా వచ్చి నేను ఆ ఏళ ఈ 110 ఎకరాలు కబ్జా చేశారని నేను అంటం వల్ల నా మీద కక్ష రూపంగా కక్ష పెట్టుకుని నన్ను ఇవాళ నా పాకలు 8 గంటలకు వచ్చి మేము గేదెలు పాలు తీసుకెళ్లిపోయిన తర్వాత నా గేదెలు ఇప్పేసి బయట తవ్వులేసి 2 క్రైన్లతో శుభ్రంగా లాగి పారేశారండి. ఆ గ్రామం కానగారి పాకల గ్రామం పెద్దలందరూ వచ్చి నేను కంప్లైంట్ పెట్టానని ఆ రూపంగా కక్ష పెట్టుకుని మొత్తం అంతా లాగి పారేసి బీభత్సం చేస్తారండి. పవన్ కళ్యాణ్ గారు మీరే న్యాయం చేయాలండి. ఇక్కడ భూమి మా తాతయ్య గారు 2 తాతయ్యలు కలిపి మా తాతయ్యలు అన్నదమ్ములు ఇద్దరు అన్నదమ్ములు కలిపి 15 ఎకరాల భూమి కొనుక్కున్నారండి. 15 ఎకరాల్లో అందులో 120 సెంట్లు అప్పట్లో కొంపలకి 20 అందులోనే కొంపలకి పోయినాయండి. ఈ కానగారి పాకలు అన్నదానికి కనా భూమి మేము మా తాతయ్య గారికి 7 మా తాతయ్య గారి పిల్లలు 7 అన్నదమ్ములు పంచుకోగా ఎకరం వచ్చిందండి. ఎకరం మా నాన్నగారికి మరి మేము 5 అన్నదమ్ములు అండి, 5 కొడుకులు అండి. 5 పంచుకుంటే 20 సెంట్లు వస్తుందండి. మేము గేదెలు మేపుకుని మేము జీవనం గడుపుకుంటున్నామండి. మా గడ్డి మేట్లు మా పశువులు కూడా అన్ని లాగి పారేసి మమ్మల్ని చాలా దారుణంగా చేశారండి. మీరు తగిన న్యాయం చేయండి పవన్ కళ్యాణ్ గారు మాకు. కాకినాడ రాయుడుపాలెం సెంటర్లో గల శ్రీ హ్రీం పీఠంలో 4 రోజుల పాటు నిర్వహించనున్న త్రిశక్తి యాగం ఘనంగా ప్రారంభమైంది. ప్రపంచ శాంతి కొరకు మొట్టమొదటిసారిగా నక్షత్ర నవగ్రహ తిథి నిత్య దేవతా సహిత దశ మహావిద్య పూర్వక త్రిశక్తి యాగం వైభవంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ప్రతిరోజు ఉదయం శ్రీ రాధశ్యామల ప్రత్యేక సహస్రనామార్చన, శ్రీ లలిత ఖడ్గమాలార్చన, వారాహి విశేష పూజ, ఏకాదశి రుద్రాభిషేక పూర్వ కాలభైరవ ఆరాధన, ధూప దీప నీరాజన మంత్రపుష్పాలు, దశ మహావిద్యల ప్రత్యేక హోమాలు వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఉదయం 10 గంటలకు శ్రీ లలిత సహస్రనామ పారాయణతో పాటు కుంకుమార్చన కార్యక్రమాలను శాస్త్రోక్తంగా జరిపించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన మహిళలు లలిత సహస్రనామ పారాయణ చేస్తూ కుంకుమార్చన చేశారు. ఈ సందర్భంగా శ్రీ హ్రీం పీఠం వ్యవస్థాపకులు ఈశ్వర్ దత్ మాట్లాడుతూ ప్రపంచ శాంతి కొరకు కాకినాడలో మొట్టమొదటిసారిగా నక్షత్ర నవగ్రహ తిథి నిత్య దేవతా సహిత దశ మహావిద్యపూర్వక త్రిశక్తి యాగాన్ని జూన్ 23 నుండి జూలై 24 తేదీ వరకు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని ఆకాంక్షించారు. ఇందులో ప్రతిరోజు ఉదయం గణపతి సుబ్రహ్మణ్య ప్రాతకాల అర్చన, పంచసూక్త పారాయణ, ఉపనిషత్ పారాయణ, నక్షత్ర మండపారాధన, నక్షత్ర శాంతి తిథి మండపారాధన, నవగ్రహ మండపారాధన, నవగ్రహ శాంతి హోమాలు, అష్టభైరవ మండపారాధన, దశ మహావిద్య ప్రత్యేక ఆరాధన జరిపిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. నక్షత్ర శాంతి ఈ రోజు చేయబోయే నక్షత్రం ఉత్తరాషాఢ, రేపు శ్రవణ నక్షత్రానికి శాంతి చేస్తాం. అలాగే దీంతో పాటు నవగ్రహాలకు ఆరాధన, తిథి నిత్యాదేవతలకు ఆరాధన, అష్టభైరవులకు ఆరాధన, అష్టభైరవులకి ఆరాధనతో పాటు సాయంత్రం పాటు కాలభైరవుడికి విశేషమైన అభిషేకంతో పాటు విశేష హోమాలు, అలాగే ఈరోజు మహాకాళి దక్షిణకాళి అమ్మవారికి శనిగ్రహ అధిదేవత అయిన దక్షిణకాళి అమ్మవారికి ఈరోజు హోమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు రేపు కూడా దక్షిణకాళి అమ్మవారికి ప్రత్యేకంగా దశమహావిద్యల్లో భాగంగా ఆ అమ్మవారి యొక్క హోమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతిరోజు కూడా ఉదయం 10:30 సామూహికంగా ఉచితంగా కుంకుమార్చన చేయడం జరుగుతుంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవత గురించి చెప్పుకుంటూ తీర్నిత్యా దేవతలకి ప్రతిరోజు కుంకుమార్చన జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ యాగానికి వచ్చి మీరు అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతారు. అదేవిధంగా రేపటి రోజున సంకటహర చతుర్థి కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ గణపతి యొక్క అవరోధాలు ఆటంకాలు ఉన్నవాళ్ళు ఈ సంకటహర చతుర్థి వ్రతంలో పాల్గొని మీరందరూ కూడా ఆ గణపతి దేవునికి కృపకు పాత్రలు అవుతారని మనవి చేసుకుంటూ శ్రీమాత. లయన్స్ క్లబ్ కాకినాడ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాదం బాలకృష్ణ క్లాత్ అండ్ ఐ గ్లాస్ ప్రాజెక్ట్ ద్వారా ఇప్పటి వరకు వేలాది మంది నిరుపేదలకు కళ్లజోళ్లు, పాత బట్టలు పంపిణీ చేసినట్టు లయన్స్ క్లబ్ పాస్ట్ గవర్నర్ డాక్టర్ బాదం బాలకృష్ణ తెలిపారు. కాకినాడ రామారావుపేటలో గల లయన్స్ కమ్యూనిటీ హాల్లో లయన్స్ క్లబ్ కాకినాడ ఆధ్వర్యంలో బాదం బాలకృష్ణ క్లాత్ ఐ గ్లాస్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో కళ్లజోళ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి లయన్స్ క్లబ్ కాకినాడ ప్రెసిడెంట్ పెద్దిరెడ్డి కృష్ణమూర్తి అధ్యక్షత వహించగా పాస్ట్ గవర్నర్ డాక్టర్ బాదం బాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని పేదలకు కళ్లజోళ్లు, బట్టలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ బాలకృష్ణ మాట్లాడుతూ కంటి సమస్యలతో బాధపడుతున్న నిరుపేదలకు తమ ప్రాజెక్ట్ ద్వారా కళ్లజోళ్లను పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ చైర్మన్ జిఎల్ జగన్నాథరావు, మేడిశెట్టి వెంకటరమణ, బాదం కృష్ణారావు, నూకాజీ మురళి, పులవర్తి కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రాజెక్ట్ చైర్మన్ జిఎల్ జగన్నాథరావు గారి ఆధ్వర్యంలో మరి అలాగే క్లబ్ ప్రెసిడెంట్ పెద్దిరెడ్డి కృష్ణమూర్తి గారి యొక్క పర్యవేక్షణలో ఈ ప్రాజెక్టు చేయడం జరిగింది. 15 ఏళ్ల క్రితం స్థాపించిన ఈ యొక్క
ప్రాజెక్ట్ ద్వారా అనేక వేల మందికి కళ్ళద్దాలు కానీ అలాగే మన బట్టలు కానీ ఉచితంగా ఇవ్వడం జరిగింది. కాకినాడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో టెస్ట్ చేసుకుని వైట్ రేషన్ కార్డు కలిగి ఉంది 50 సంవత్సరాలు దాటి వాళ్ళు ఎవరు వచ్చినా సరే ఇక్కడ ఉచితంగా ఇస్తాం. మరి అక్కడ ఏలూరు నుంచి ఇక్కడ నక్కపల్లి దాకా చాలామంది పేషెంట్స్ ఇక్కడ ఐ హాస్పిటల్ మన జనరల్ హాస్పిటల్లో టెస్ట్ చేయించుకొని ఇక్కడికి వచ్చి మరి కళ్ళద్దాలు ఇక్కడ ఉన్న వాటిలో సెలెక్ట్ చేసుకుని ఆ డాక్టర్ గారి ప్రిస్క్రిప్షన్ ద్వారా వేయించుకుని వెళ్తుంటారు. మరి ఇటువంటి ప్రాజెక్టు లయన్స్ క్లబ్ ద్వారా చేపడుతున్న దాంట్లో యూనిక్. సౌత్ ఇండియాలో ఇటువంటి ప్రాజెక్ట్ లేదు. మరి ఈ ప్రాజెక్ట్ ద్వారా అనేక వేల మంది బెనిఫిట్ పొందలే కాక పర్యావరణ హితమైన ప్రాజెక్ట్ కూడా ఇది. మీ ఇంటి దగ్గర ఉన్న వాడిన మంచి బట్టలు ఇక్కడ ఇవ్వడం, అలాగే మీరు వాడిన పక్కన పెట్టిన కడతాలు ఈ లయన్స్ క్లబ్ వాళ్ళు ఇవ్వడం, ఈ రెండు కూడా జరిగినప్పుడు బయటికి వెళ్ళే వేస్ట్ తగ్గిపోతుంది. అలాగే మేము దాన్ని రీసైకిల్గా వాడి మరి కొత్త పేదవాళ్ళకి ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఇవే కాక కొత్త ఫ్రేములు కూడా మా దగ్గర ఉంటాయి. ఎవరికి నప్పింది వాళ్ళు తీసుకొని హాయిగా మరి ఈ యొక్క ఏదైతే కట్టి చూపు తగ్గిందో వారందరికీ కూడా ఉపయోగపడుతుంది. ప్రతి కళద్దాలు మినిమం 600 నుంచి 1000 రూపాయల దాకా ఉంటాయి. ఎక్కువ మంది పేదవారు ఈ ప్రాజెక్ట్ వినియోగించుకుంటారు. ప్రజలందరినీ కోరేది ఏంటంటే మీ వద్ద ఉన్న పాత బట్టలు కానీ పాత కళద్దాల ఫ్రేములు కానీ రామారావుపేట లయన్స్ కమ్యూనిటీ హాల్కి ఇచ్చి ఈ ప్రాజెక్టు చక్కగా జరగడానికి సహకరించుకొని కోరుతూ సెలవు. జనసేన పార్టీ సిద్ధాంతాలు ఆశయాలకు అనుగుణంగా పనిచేసే ప్రతి కార్యకర్తకు జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పార్టీలో మంచి గుర్తింపునిస్తున్నారని ఆ పార్టీ పిఠాపురం నియోజకవర్గ నాయకులు డాక్టర్ పిల్ల శ్రీధర్ పేర్కొన్నారు. జనసేన పార్టీ కాకినాడ జిల్లా పరిశీలకులు సామినేని ఉదయభానును డాక్టర్ పిల్ల శ్రీధర్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. పలు అంశాలు డాక్టర్ పిల్ల శ్రీధర్ ఉదయభాను దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా డాక్టర్ పిల్ల శ్రీధర్ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో పిల్ల శివశంకర్, తెలగంశెట్టి వెంకటేశ్వరరావు, మాదేపల్లి శ్రీనివాస్, కోలా దుర్గా, మేడిశెట్టి నాగమణి, జ్యోతుల సతీష్, దుడ్డు నాగు, కరెడ్ల తాతీయులు, బిఎన్ రాజు, వీరంరెడ్డి, పల్నాటి మధు తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ కోసం నిజాయితీగా కష్టపడిన ప్రతి ఒక్కరిని కూడా పార్టీలో భాగస్వామ్యం చేయాలనుకుని కళ్యాణ్ గారు సంకల్పించారు. దీనిలో భాగంగా జనసేన పార్టీ సమాచార సేకరణ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీలో పిఠాపురం నియోజకవర్గం నుంచి నన్ను భాగస్వాములుగా చేసినందుకు మా అధినేత రాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడ పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరూ కూడా తమ తమ అప్లికేషన్లని ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మా పార్లమెంటరీ అబ్జర్వర్ అయిన శ్రీ సామినేని ఉదయభాను గారు దాన్ని పరీక్షించి వారితో మాట్లాడి వారిని అర్థం చేసుకుని సిఫార్సు చేయడం జరుగుతుంది. దీనివల్ల చాలా పారదర్శకంగా ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డారో వారందరికి కూడా సముచిత స్థానం పార్టీలో కల్పించాలని చెప్పేసి కళ్యాణ్ గారు ఏదైతే అని అనుకున్నారో అది చాలా నిక్కర్స్గా జరుగుతున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. అదేవిధంగా ఇక్కడే కాదు రాష్ట్రం అంతా కూడా చాలా చక్కగా ఈ కార్యక్రమం జరుగుతుంది. అంటే పార్టీలో కూడా ఒక ప్రజాస్వామ్య పద్ధతిని కళ్యాణ్ గారు తీసుకొచ్చారు కాబట్టి పార్టీ ఎదుగుదలకి ఇది ఎంతో దోహదపడుతుందని మేము అందరూ అనుకుంటున్నాము. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ నాయకులు పాండ్రంకి రాజు, తాతపూడి శాంతి డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా పరిషత్ సెంటర్ వద్ద మీడియాతో మాట్లాడిన వారు పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐశ్వర్యపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రజానాయకులపై అవమానకరమైన వ్యాఖ్యలను సహించబోమని, బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఎలమంచిలి భాస్కర్, ముద్దాల సత్యబాబు, వసంత గోపాల్, పూసల ఈశ్వర్, వేమగిరి రవికిరణ్, పితాని తేజు, గవర శ్రీరాములు, గరగ రామలక్ష్మణ్తో పాటు పెద్ద సంఖ్యలో జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. దయచేసి నోరు అదుపులో పెట్టుకో ఐశ్వర్య. నువ్వేం మాట్లాడుతున్నావు అమ్మా? ఒక స్త్రీగా నువ్వు మాట్లాడాల్సిన మాటలు అయ్యానా? ఏమంటున్నావు? ఏం పీకాలో ఏం ఏక పీకుతారు పీకని అంటున్నావా? మరి పీకనాకు వచ్చిన స్త్రీలందరూ మీ ఇంటి దగ్గర ఉన్నారు రెడీగాని, మరి ఎందుకే ఏం పీకనాక నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? దయచేసి నోరు అదుపులో పెట్టుకుని ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకుని మాట్లాడు. మర్యాదగా ఉన్నని చెప్పి మర్యాదగా ఉంటుంది. ఏమాత్రం కానీ నువ్వు మళ్ళీ కానీ ఎక్కడైనా సరే మాట్లాడినట్టు ఉంటే కబడ్దారు నిన్నేం చేయాలో చూస్తావు ఈసారి. అలాగే తెలంగాణ రాష్ట్రం నుంచి ఎవడో రావణ్ చెప్పేసి అక్కడ వచ్చి వాడు కూడా అతను నోటుకు వచ్చినట్టు మాట్లాడతారు మా నాయకుడిని. ఏం చెప్పాలనుకున్నారు సార్ మీరు? ఈ రోజు మీటింగ్ పెట్టారు, మీటింగ్ పెట్టి క్రైస్తవ సభ అని చెప్పేసి పెట్టారు. చెప్పండి, క్రైస్తవులకి అందరికీ మంచి చేయండి, లేకపోతే మీటింగ్ పెట్టండి, ఇలా ఉండాలి చెప్పండి. అంతేగాని పవన్ కళ్యాణ్ గారు ఉద్దేశించి మీ నోటుకు వచ్చినట్టు మాటలు మాట్లాడితే ఈ రోజు చూసారు కదా మీరు. మిమ్మల్ని అరెస్ట్ చేసిన స్టేషన్ దగ్గరే మిమ్మల్ని ప్రజలందరూ, కాకినాడ ప్రజలందరూ వచ్చి మిమ్మల్ని గుడ్లేసి కొట్టి మిమ్మల్ని చాలా అవమానం చేశారు.
ఈ కనీసం ఇంగిత జ్ఞానం ఉంటే మరొక్కసారి ఇలాంటి కానీ మాట్లాడిన కబడ్దారు ఎవరైనా సరే ఈ రోజు నీకు పవన్ కళ్యాణ్ అన్నాకి ఎవరు కూడా సరిపోరు మీరు. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి పవన్ కళ్యాణ్ గారు కేంద్రం దగ్గరికి వెళ్ళి నిధులు తెచ్చి చాలా అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. అలాంటి నాయకుడిని వీలైతే విమర్శ చెయ్యండి, అది కూడా నిజమైన విమర్శ ఉంటే చెయ్యండి. అంతేగాని లేనిపోని మాటలు మాట్లాడి పవన్ కళ్యాణ్ మీద నిందలు వేయడానికి ఎవరైనా చూసారంటే కబడ్దారు ఎవడైనా సరే ఈ రోజు నుంచి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మీ గవర్నమెంట్ ని దూషిస్తున్నారు, ఓకే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని మీరు దూషించడానికి మీకు ఏమి అర్హత ఉందో మాకైతే తెలియట్లేదు. ఆయన స్థాయి వేరు. ఆయన్ని కించపరిచే అర్హత మీకు ఎవరికీ లేదు. ఇంకొకటి ఏంటంటే, ఒక మహిళ దళిత అనే కులాన్ని వాడుకుంటూ మా అధినాయకులు పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా దారుణంగా మాట్లాడుతుంది. మీకు దమ్ము ఉంటే రండి చూసుకుందాం, ఏం పీకుతారో. పీకడానికి వచ్చిన వీర మహిళలు మీ ఇంటి ముందే కూర్చుంటే మీరు ఇంటి వెనక నుండి పారిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. మీకు దమ్ము ఉంటే మీరు ఎందుకు పారిపోయారండి? మీరు పీకించుకోవడానికి ఉండాలి కదా. మరి మా అధినాయకులు పవన్ కళ్యాణ్ గారు మారుమూల గ్రామాలను కూడా ఈ రోజు వెలిగిస్తున్నారు. ఎక్కడో ఎలాంటి గుర్తింపు లేని గ్రామాలని ఆయన చాలా అభివృద్ధి పరుస్తున్నారు. ఆయన ప్రజానాయకుడు. ఆయన పదవిలో ఉన్నా లేకపోయినా కానీ ఆయన ప్రజల కొరకే నిలబడ్డారు. మీలాగా పేటిఎం కి లోబడిపోయి వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెట్టే వ్యక్తిత్వం అయితే ఆయనకి లేదు. జన సైనికులుగా వీర మహిళలుగా మాకు కూడా లేదు. మా నాయకులు మాకు చెప్పింది ఒకటే, ఏ కులమైనా ఏ పార్టీ అయినా కానీ కులాలకి మతాలకి విరుద్ధంగా ఉంటారు. ఆయన ఎప్పుడు కూడా నీతి నిబద్ధత క్రమమైన పద్ధతిని మాకు నేర్పించారు. ఆయన మా నాయకులు క్రమము పద్ధతి లేకుండా మాట్లాడి దుర్భాషలాడడం మా నాయకులు మాకు నేర్పించలేదు. మాకంటూ కొన్ని పద్ధతులు ఉన్నాయి, ఆ పద్ధతుల నిమిత్తం మేము మాట్లాడతాం. దయచేసి మీరు నోరు అదుపులో పెట్టుకోవాలని కోరుకున్నా. ఇంతటితో సెలవు. సమాజంలో గౌరవప్రదమైన వృత్తి వైద్య వృత్తిని, అటువంటి వైద్యులను సత్కరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని లయన్స్ క్లబ్ సఖీ ప్రెసిడెంట్ అంబటి వెంకటేశ్వరి అన్నారు. లయన్స్ క్లబ్ కాకినాడ సఖీ ఆధ్వర్యంలో డాక్టర్స్ డే సందర్భంగా మిడ్వే హాస్పిటల్స్ లో లయన్స్ క్లబ్ సఖీ సభ్యులచే మిడ్వే హాస్పిటల్ డాక్టర్స్ కి ఘనంగా సన్మానించారు. క్లబ్ అధ్యక్షులు అంబటి వెంకటేశ్వరి మాట్లాడుతూ ఆపదలో ఆదుకునే వ్యక్తుల్లో ఒకరైన డాక్టర్లని ప్రజలకు రాత్రి పగలు తేడా లేకుండా వైద్య వృత్తుల్లో మమేకమై సేవలందిస్తున్నారని అన్నారు. మా లయన్స్ క్లబ్ ద్వారా సన్మానించే ఇలాంటి అవకాశం మాకు ఇచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. అలాగే డాక్టర్లు మాట్లాడుతూ క్లబ్ సభ్యుల ద్వారా డాక్టర్స్ డే సందర్భంగా మమ్మల్ని గుర్తించి సన్మానించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. మిడ్వే హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్స్ కేక్ కటింగ్ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సూర్యప్రసాద్, డాక్టర్ కిన్నెర వీణ, డాక్టర్ మణికుమార్, డాక్టర్ నాని మొహిద్దీన్, డాక్టర్ పని రాజారావు, డాక్టర్ భరత్, డాక్టర్ కృష్ణపృథ్వీ, డాక్టర్ సౌజన్య, సెంటర్ హెడ్ దినేష్, లయన్స్ క్లబ్ సెక్రటరీ సావిత్రి, ట్రెజరర్ రమణి, కుమారి, రమావాణి, పద్మ మరియు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. 2014 సంవత్సరంలో బాదం బాలకృష్ణ గారి ఆధ్వర్యంలోనండి నాగలక్ష్మి గారిని అడ్మిన్గా పెట్టి ప్రారంభించారండి లయన్స్ క్లబ్ సఖీ మహిళా విభాగాన్ని. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ చాలా సర్వీసులు చేస్తున్నామండి. అందులో భాగంగానే ఈరోజు ఇంటర్నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా ఈ రోజు డాక్టర్స్ని చిరు సన్మానం చేసి సత్కరించుకోవడానికి మేము ఇక్కడికి రావడం జరిగింది. ఈ డాక్టర్స్ అందరికీ కూడా మేము ఎంత చేస్తున్నా అది సరిపడదు. వాళ్ళు రోగుల కొరకు నిరంతరం శ్రమించి తిండికి నిద్ర లేకుండా, వాళ్ళకి ఒక టైమింగ్స్ లేకుండా ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు. వాళ్ళకంటే ఇంకా ఏమి చెప్పాలో వాళ్ళ గురించి మనకు తెలియడం లేదు. వైద్యులకి రోగులకి వైద్యం చేయడమే వాళ్ళ జయంగా పెట్టుకొని ఎంతో ముందుకు వెళ్తున్న మా ఈ డాక్టర్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు అండి. సో ఈ పండుగలో మనతో పాటు కాకినాడ లయన్స్ క్లబ్ సఖీ మెంబర్స్ ఇక్కడికి వచ్చేసి ఇదంతా దిగ్విజయంగా చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. సో ఒక 12-13 ఏళ్ళు దాటి సఖీ అనే ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి స్పెషల్లీ ఆడవాళ్ళు ఓన్లీ ఉమెన్ నుంచి స్టార్ట్ చేసి ఒక మంచి యజ్ఞంలాగా ప్రతి చోట్ల రకరకాల సేవా కార్యక్రమాలు చేస్తూ ఒక మెడికల్ ఫీల్డ్ అనే కాకుండా అనాథలు కావచ్చు, ఆర్ఫనేజెస్లో, ఓల్డ్ ఏజ్ హోమ్స్లో రకరకాల సర్వీసులు చేస్తూ ముందుకెళ్తున్న ఈ సఖీ విభాగం ఇలాగే పలు చోట్ల రావాలని, అన్ని చోట్ల కంటిన్యూ అవుతూ కూడా ఒక మంచి యజ్ఞలా జరగాలని. సో ఇవాళ ఇక్కడికి వచ్చి మాకు మా సంతోషాన్ని పెంచుతూ అలాగే మాకందరికీ చిరు సన్మానం చేసిన సఖీ మెంబర్స్కి అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్. అలాగే వాళ్ళు చేస్తున్న ఈ సర్వీస్ ఓరియంటెడ్ థింగ్స్లో ఎప్పుడైనా కూడా మెడికల్గా ఏం కావాలన్నా కూడా మా హాస్పిటల్ మేనేజ్మెంట్ అయినా డాక్టర్స్ అయినా ఎప్పుడూ రెడీగా ఉంటామని చెప్తున్నాం. డాక్టర్స్ డే సందర్భంగా వెటరన్స్ అండ్ డాక్టర్స్ డే సెలబ్రేషన్కి మాకు స్పాన్సర్ చేసి మమ్మల్ని ఆశీర్వదించి
మాకు చేసి మమ్మల్ని అందరినీ సన్మానించిన లయన్స్ లేడీస్ క్లబ్కి కృతజ్ఞతలు. వారు ఇలాగే మా సర్వీస్ చేయాలని, మంచి పేరు రావాలని మనసారా వాళ్ళని కోరుకుంటున్నాను. చాలా బాగా చేస్తున్నారు. ఆల్రెడీ లయన్స్ క్లబ్ అనేది ఏజ్ ఓల్డ్ ఆర్గనైజేషన్, అమెరికాలో ఇప్పుడు ప్రారంభమైంది. నాకు తెలిసి 50-60 సంవత్సరాల నుంచి నేను కాకినాడలో చూశాను. ఈ సఖీ బ్రాంచ్ చాలా బాగుంది, బాగా సర్వీస్ చేస్తున్నారు. స్త్రీలందరూ ముందుకు వచ్చి చాలా బాగా చేస్తున్నారు చూశాను. ఐఎమ్ వెరీ హోప్ టు కంగ్రాచులేట్ అండ్ బెస్ట్ విషెస్ ఫర్ దెమ్. కనిపించే దేవుళ్ళు నిస్వార్థ సేవలు అందిస్తున్న మానవ దైవాలకు డాక్టర్స్ డే సందర్భంగా 10 మంది డాక్టర్స్ కు కాకినాడ రెయిన్బో చిల్డ్రన్స్ హోమ్ వద్ద సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని హోప్ ఫర్ చేంజ్ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు లక్ష్మీ నాగేంద్ర పేర్కొన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ కాకినాడ రెయిన్బో ఆధ్వర్యంలో సెక్రటరీ ప్రమీల అధ్యక్షతన ముఖ్య అతిథులు చేత రవికుమార్, పట్నాయక్, రామారావు, వికాస్, శ్రీదేవి చేతుల మీదుగా డాక్టర్స్ డే పురస్కరించుకుని ప్రముఖ వైద్య నిపుణులు వంశీ చెస్ట్ హాస్పిటల్ ఎండీ డాక్టర్ గోపీనాథ్, పద్మావతి డెంటల్ క్లినిక్ డాక్టర్ పద్మావతి, డాక్టర్ శ్రీకాంత్, హాసిని డెంటల్ క్లినిక్ డాక్టర్ తన్మయి, కృతి ఈఎన్టీ హాస్పిటల్ డాక్టర్ లక్ష్మణ్ ప్రసాద్, అశ్విని హాస్పిటల్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, డాక్టర్ వనము శ్రీనివాస్, డాక్టర్ క్రాంతి కుమార్, తులసి మల్టీ స్పెషాలిటీ డాక్టర్ భరత్ ప్రకాష్, డాక్టర్ శ్రావణి శర్మను గౌరవిస్తూ సాల్వతో సత్కరించి జ్ఞాపకం అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి చేత రవికుమార్ మాట్లాడుతూ ఇలాపై తెలియాడే మానవ దేవాల డాక్టర్లని, అలాంటి వారిని ఈ రోజు సన్మానించుకోవడం చాలా గొప్ప విషయమని తెలిపారు. ఏ లాభాపేక్ష లేకుండా సమాజానికి నిస్వార్థంగా సేవలందిస్తున్న డాక్టర్లకు పాదాభివందనం తెలియజేశారు. డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రెయిన్బో క్లబ్ సేవలు అభినందనీయమని, ఇంతటి మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి అందులో తమను భాగస్వామ్యం చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. డాక్టర్ వృత్తికి న్యాయం చేపడుతూ మరింత బాధ్యతగా ప్రజలకు సేవ చేస్తూ ముందుకు సాగుతారని తెలిపారు. డాక్టర్ తన్మయ్ మాట్లాడుతూ ప్రాణాలు నిలిపే డాక్టర్లు దేవుడితో సమానమని, అలాంటి డాక్టర్స్ని ఈ రోజు ఈ విధంగా గౌరవించుకోవడం మనందరి బాధ్యతని, డాక్టర్ వృత్తిలో ఉన్నందుకు చాలా గర్వంగా ఉందని తెలిపారు. డాక్టర్ శశికాంత్, డాక్టర్ పద్మావతి, డాక్టర్ లక్ష్మణ్ ప్రసాద్, డాక్టర్ గోపీనాథ్, డాక్టర్ క్రాంతి కుమార్, డాక్టర్ భరత్ ప్రకాష్, డాక్టర్ శ్రావణి శర్మ, డాక్టర్ శ్రీనివాస్ తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో చేత రవికుమార్, చప్పిడి వెంకటేశ్వరరావు, వనము శ్రీనివాస్, పట్నాయక్, లక్ష్మీ నాగేంద్ర, వికాస్, శ్రీదేవి, బాలత్రిపుర సుందరి, ప్రమీల, దీపిక, శ్రీనివాస్, ఉపేంద్ర, కుమారి, చంద్రిక, స్వాతి, రామారావు, రాధాకృష్ణ, మంజుల, సత్యకీర్తి, హేమలత తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ విధాన్ చంద్ర రాయ్ వెస్ట్ బెంగాల్కి ఆయన 1962లో జన్మించడము, అలాగే ఆయన జూలై 1 అలాగే జూలై 1నే పరంపదించడం కూడా జరిగింది. సో ఆయన వెస్ట్ బెంగాల్కి ఎనలేని సేవలు, ఒక చీఫ్ మినిస్టర్గా చేశారు, అలాగే ఒక మేయర్గా చేశారు, ఎమ్మెల్సీగా చేశారు. అక్కడ మొత్తం అన్ని రకాల పదవులు ఆయన చేసి ఆయన యావదాస్తిని కూడా ట్రస్ట్కి ఇచ్చి శుభ్రంగా పేద ప్రజలకు ఉపయోగపడేలాగా చేశారు. అంటే ఆయన బ్రతికున్నప్పుడు చనిపోయినప్పుడు కూడా పూర్తిగా ఆయన సేవలు ప్రజలకే ఉపయోగించారు. సో ఆయన పేరున మనకి వైద్యుల దినోత్సవం అనేది జరుపుకుంటాం. ఈ సంవత్సరం వైద్యుల దినోత్సవం ఒక స్లోగన్ కూడా బిహైండ్ ది మాస్క్ హీల్స్ హీలర్స్, ఇది ఈ సంవత్సరం యొక్క స్లోగన్. ఆ విధంగా అంటే మనం మాస్క్ వెనకాల ఉంటాము, మనం మాస్క్ పెట్టుకుంటే మనం ఎవరో తెలియదు, కానీ మనం చేసే సేవ అనేది మాత్రం పబ్లిక్ అందరికీ పూర్తిగా అందుతుందని చెప్పేసి ఈ సంవత్సరం ఆ స్లోగన్ పెట్టడం జరిగింది. ఇంచేత ఈ అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్, స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ మరియు రెయిన్బో క్లబ్ ఎంతో సేవలు అందించిన వాళ్ళు గుర్తించి ఈ రోజున ఇక్కడ ఘనంగా సత్కరించడం అనేది నిజంగా హర్షించదగ్గ విషయం. దీంట్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ సెలెక్ట్ చేయబడిన డాక్టర్స్ కూడా ఎంతో సమకూర్చి ఆపదలో ఉన్న వారికి తక్షణమే స్పందించి ఎటువంటి లాభాపేక్ష లేకుండా నిరుపేదలకి సేవలు అందించడంలో కీలక పాత్ర పోషించే డాక్టర్స్ని ఈ రోజున ఇక్కడికి ఎంపిక చేయడం జరిగింది. అంతేకాకుండా మనం ఇలపై నడియాడే దైవాలంటాం డాక్టర్స్ని. పునర్జన్మ కోసే దేవుడు జన్మనిస్తే, తల్లిదండ్రులు జన్మనిస్తే పునర్జన్మని అత్యవసర సమయాల్లో పనుగుడుతూ ఉన్న వాళ్ళని కూడా లేపు తీసుకొచ్చే సామర్థ్యం మరొక దేవుళ్ళు అని కొనియాడే డాక్టర్స్ని ఈరోజు ఈ విధంగా సన్మానించడం అనేది నిజంగా ఈ రెయిన్బో క్లబ్ వారికి, అలాగే ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ, మరి ముఖ్యంగా నాగేంద్ర గారు, జోన్ ఇన్ఛార్జ్, అలాగే సుందరి గారు, రేవతి గారు, మా అందరికీ స్ఫూర్తిదాయకమైన వ్యక్తి చప్పిడి వెంకటేశ్వరరావు గారు, అలాగే వనము శ్రీనివాసరావు గారు, అలాగే తన్మయ్య గారు, అంటే చాలామంది డాక్టర్స్ని ఈ రోజున సత్కరించుకోవడం అనేది, దాంట్లో నన్ను దీంట్లో భాగస్వామ్యం చేసినందుకు ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజున డాక్టర్స్కి పాదాభివందనలు తెలియజేస్తూ అందరికీ డాక్టర్స్ అందరికీ కూడా నేషనల్ డాక్టర్స్ డే శుభాకాంక్షలు ముందుగా అందరికీ నేషనల్ డాక్టర్స్ డే శుభాకాంక్షలు.
ఒక మంచి వృత్తి అని అనగానే ఎవరికన్నా కూడా పిల్లలు ఏమవుతారు ఫస్ట్ అందరికీ వచ్చే ఒకటే మనం డాక్టర్ అవుతాం. అలాంటి ఒక నోబెల్ ప్రొఫెషన్లో ఉన్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. అలాంటి ఒక మంచి ప్రొఫెషన్లో ఉండి ఇంతమందికి సేవ చేస్తున్నాం. అలాంటి చాలామంది డాక్టర్స్ని ఈరోజు గుర్తించి అలయన్స్ క్లబ్ మెంబర్స్ అందరూ కూడా మమ్మల్ని సన్మానించడం మాకు ఇంకా చాలా 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 హ్యాపీనెస్ ఇచ్చింది. థ్యాంక్ యూ టు ఆల్ దిస్ అలయన్స్ మెంబర్స్. అలయన్స్ క్లబ్ శ్రీ పద్మరాం ఆధ్వర్యంలో జాతీయ డాక్టర్స్ డే దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా శ్రీ పద్మరాం క్లబ్ ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ మండలం కరప పిహెచ్సి వైద్యులు డాక్టర్ వి ఆంజలిన్, డాక్టర్ అప్రోచ్లను పూలగుచ్చాలు, దుస్సాలువలతో ఘనంగా సత్కరించారు. శ్రీ పద్మరాం క్లబ్ ఆధ్వర్యంలో క్లబ్ అధ్యక్షుడు ప్రెసిడెంట్ కాకరపల్లి వెంకట శ్రీనివాస్, క్లబ్ సెక్రటరీ అనసూరి గోపాలకృష్ణ, ఇంటర్నేషనల్ కమిటీ చైర్మన్ వనం శ్రీనివాసరావు, హెల్త్ సూపర్వైజర్ రాజగోపాలరావు, ఏఎన్ఎం ధనలక్ష్మి, ఎంఎల్హెచ్పి షైని, మౌనిక, స్వాతి, అహల్య, కె సత్యవేణి, ఏఎన్ఎం జోష్న, ఆశా వర్కర్లు మెడిసిటి త్రిమూర్తులు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్స్ డే సందర్భంగా లయన్స్ క్లబ్ కాకినాడ వనం పట్టణంలో ఉన్న ప్రముఖ డాక్టర్స్ కు క్లబ్ అడ్మిన్ మధురవాణి ఘనంగా సత్కరించారు. మిత్ర హార్ట్ ఇన్స్టిట్యూట్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రమణయ్యపేట డాక్టర్ జి ఓబుల్ రెడ్డి, డాక్టర్ ఎం భార్గవిని, సేఫ్ ఎమర్జెన్సీ హాస్పిటల్ డాక్టర్ ఎంవి ఆనంద్, డాక్టర్ వీర్రాజు, డాక్టర్ స్నిగ్ధ, జిఎస్ఎల్ గైనకాలజిస్ట్ డాక్టర్ అనూహ శ్రీనివాసరావును ఘనంగా సన్మానించారు. క్లబ్ అడ్మిన్ లయన్ డాక్టర్ జె మధురవాణి డాక్టర్లందరికీ శుభాకాంక్షలు తెలిపారు. మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రెసిడెంట్ అచ్యుతాంబ, సారా గ్రేస్, రుక్సానా, విజయానంద్, రాజు, ప్రసాద్, స్నిగ్ధ, మధురవాణిని అభినందించారు. సన్మానించడం అనేది జరిగింది. ఈ విషయంలో మరి లయన్స్ క్లబ్ కాకినాడ మన సభ్యులందరినీ కూడా అభినందిస్తున్నాను. ప్రెసిడెంట్ అచ్యుతాం గారిని, సెక్రటరీ సుజాత గారిని, ట్రెజరర్ వెంకటలక్ష్మి గారిని, మరి సభ్యులందరినీ కూడా మరి అభినందిస్తున్నాను. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. అంగన్వాడీ కేంద్రాల్లో పారదర్శకమైన సేవలు. ఐసీడీఎస్ కార్యాలయంలో అభివృద్ధి పనులకు సిటీ ఎమ్మెల్యే వనమాడి శంకుస్థాపన. నలభై 49-50 డివిజన్లలో కార్పొరేషన్ కమిషనర్ సత్యనారాయణ విస్తృత పర్యటన. ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు. సర్పవరం శ్రీ భావనారాయణ స్వామి వారి హుండీ లెక్కింపు. 3,87,000 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో రాపాక శ్రీనివాసరావు వెల్లడి. ఎస్ఐఆర్ రెన్యూమరేషన్ ఫారాల పంపిణీలో నిర్లక్ష్యం తగదు. బిఎల్ఓ నిర్వాహకంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆర్డీఓ ఎస్ మల్లిబాబు. That's all for now. This is Sona. For more local updates, keep watching KCC News. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. సోరియాసిస్, బొల్లి, తెల్ల మచ్చలు, స్పాండలైటిస్, వెన్ను, తుంటి, కీళ్ల నొప్పులు, స్త్రీల వ్యాధులు, పురుషుల పైల్స్, మూల వ్యాధులు, రొంప, ఉబ్బసం మొదలైన వ్యాధులకు చికిత్స చేయబడును. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా, అందంగా పెరుగును. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. ప్రతి శుక్ర శనివారములు కాకినాడలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక లచ్చిరాజు వారి వీధిలో మేడలో ఫస్ట్ ఫ్లోర్. సెల్ 9849603366.